feet hit the pavement. Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they teaching, no, no, don't believe what they preaching. Remember the meaning, this old folk song we be singing. One and only real estate own building in Mongol. ఈ సెటప్లో మనం ఉన్నాం. ఈ మనకు కనబడుతున్నటువంటి ఈ గోడలు, ఈ చైర్స్, ఈ క్యాబిన్లు ఇవేదైతే ఉన్నాయో ఈ స్పేస్లో నిన్నటువంటి వస్తువులు కాదు ఇవి. ఇవన్నీ మన సంకల్ప బలాన్ని, మన కమిట్మెంట్ను తెలియజేస్తున్నాయి. మన ఎక్స్పాన్షన్కి వెళ్తున్నటువంటి మన విస్తరణను తెలియజేస్తున్నాయి. ఈరోజు మనం ఓపెన్ చేసుకుంటూ వచ్చినటువంటి డోర్స్ ఏవైతే ఉన్నాయో it is not a doors at all. It is opening opportunity to the growth of Shreya in Ongole. శ్రేయ యొక్క అభ్యోదయానికి మనం డోర్స్ ఓపెన్ చేశాం. ఎన్నో ఫ్యామిలీస్ ఇక్కడ లబ్ధి పొందొచ్చు. ఎంతో మంది కస్టమర్లు కోటీశ్వర్లు కావచ్చు. ఎంతో మంది నిరుద్యోగులు సంపద సృష్టించుకోవచ్చు. ఇలాంటి మహదైశ్వర్యమైనటువంటి సంపదను సృష్టించేటువంటి ఈ అవకాశాన్ని మనకు కలుగజేసినటువంటి మన సిఎండి డాక్టర్ కె బాబు అగస్త్యస్ గారికి మరొకసారి మనం అందరం గట్టిగా క్లాప్స్ కొడతాం. గట్టిగా. ఇదన్నీ చూస్తాను. ఐ ఆల్వేస్ ఫీల్ రియల్ ఎస్టేట్ అంటే జస్ట్ ఒక ప్రాపర్టీ కొనడం, అమ్మడం లేదా ఒక బిల్డింగ్ చేయడం మాత్రమే కాదు. దిస్ ఇస్ ద హ్యాపీనెస్. సో బేసికలీ దిస్ ఇస్ మోర్ దెన్ దట్. ఒక ధైర్యం ఇస్తుంది రియల్ ఎస్టేట్. సో మన ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో మన హిస్టరీకి వెళ్ళినా కూడా చూడొచ్చు. ఏ సివిలైజేషన్లో చూస్తే, ఏ సమాజంలో చూస్తే ఒక ల్యాండ్ అనే ఒక అసెట్కి చాలా మంచి వాల్యూ ఉండింది. సో అందరూ చెప్పేవాళ్ళు. సో చాలా ఫైట్స్ మన హిస్టరీలో జరిగింది అమ్మాయి కోసం కానీ నాకు నేను నేర్చుకున్నది ఏంటంటే చాలా ఫైట్స్ మన కింగ్స్ కూడా చేశారు ల్యాండ్ కోసం. ఎందుకంటే సో మనీ ఒక గవర్నమెంట్ ప్రింట్ చేయొచ్చు, స్టాక్ గురించి మాట్లాడితే మన కంపెనీ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ల్యాండ్ అనేది ఒక లిమిటెడ్ రిసోర్స్. సో దాన్ని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. సో కాబట్టి ఈ ల్యాండ్కి ఎప్పుడు కూడా ప్రపంచంలో డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ప్లాట్ అవ్వచ్చు, లేదా ఒక రెంటల్ ప్రాపర్టీ అవ్వచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మన ఫ్యూచర్కి ఒక వెల్త్ అది వెన్ ఎవర్ వి బై ద ప్రాపర్టీ. అండ్ ఎప్పుడైతే శ్రేయ లాంటి అంటే ఒక కంపెనీ మాకు కనపడుతుందో అప్పుడు మీరు ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకోండి అంటే రేపు మీరు అందరూ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే శ్రేయ ఒక సెక్యూరిటీకి సింబల్. సో శ్రేయ మోటో ఇట్స్ నాట్ జస్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు చేయడం కాదు, ప్రతి ఒక్కరి పేరు మీద ఒక డాక్యుమెంట్ ఉండాలి అనేది శ్రేయ మోటో. అండ్ ఈ ఆఫీస్ ఓపెనింగ్ చేసిన మూలక ఇది జస్ట్ ఒక లాంచ్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక న్యూ జర్నీ, మీ డ్రీమ్స్ కి ఒక న్యూ డోర్ ఓపెన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా. సంఘమిత్ర హాస్పిటల్ ఆపోజిట్లో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నెల్లూరు ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో, తిరుపతి, తడ, గూడూరు ప్రాంతాల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ బిజినెస్ చేస్తూ ఉన్నాము. మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలో సురారెడ్డిపాలెం దగ్గర ఏదైతే నేషనల్ హైవేకి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పెద్ద మెగా లేఅవుట్ చేయడం జరిగింది. ఫేజ్ 1లో 25 ఎకరాలు ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది. అన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవల్స్తో ప్రభుత్వం యొక్క అనుమతులు అన్నీ తీసుకొని చాలా అద్భుతంగా ప్రకాశం జిల్లాలో తయారు చేయడం జరుగుతుంది. అన్ని సీసీ రోడ్స్, ఆ తర్వాత కాంక్రీట్ డ్రైనేజీ, ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ప్లాట్కి వాటర్ ఫెసిలిటీ ఇస్తాము. పార్క్లు అయితేమి, ఆ తర్వాత కాంపౌండ్ వాళ్ళు అయితేమి గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాము. చాలా అద్భుతంగా అనుకూలంగా ఉండే దానికోసంగా ఒక సొంత నూతన ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి అయితేమి, నెల్లూరు జిల్లా నుంచి అయితే అనేక మంది మా శ్రేయోభిలాషులు, మా ప్రియమైన కస్టమర్లు అయితే ఏమి, అసోసియేట్స్ అయితే ఏమి రావడం జరిగింది. అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మేమందరం కూడా ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే మేము ఆఫీస్ ఓపెన్ చేసి లేఅవుట్ ప్రారంభిస్తామో
అక్కడ మేమేం కోరుకుంటామంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో ఒక డాక్యుమెంట్ ఉండాలా. సో అందరూ కూడా సొంత స్థలాలు కలిగి ఉండాలనే ఒక నినాదంతో ప్రయత్నం చేస్తున్నాము. నెల్లూరులో గత 4 సంవత్సరాలుగా చాలా 1,000 మందికి ఎవరైతే ప్లాట్స్ లేవో వాళ్ళందరూ కూడా స్థిరాస్తి పనులుగా చేయడం జరిగింది. మేము మా యొక్క టీము ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ప్లాట్ యొక్క దాని యొక్క డెవలప్మెంట్స్ ఏమొస్తాయి, దాన్ని కొనుక్కుంటే దానికి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా యొక్క శ్రేయ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్ళకి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రేమతో ఆహ్వానించండి. వాళ్ళు మీకు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళు మీ మేరు కోలేవాళ్ళు. మీరు మీ పిల్లలు సొంత స్థలం కలిగి సంతోషంగా ఉండాలన్న కోరికతో మా వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాకు వచ్చినప్పుడు మా యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించారు. అన్ని కార్యక్రమాలు మాకు సహకరించి మా యొక్క ఆఫీస్ ఓపెనింగ్ సహకరించి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.